నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా. నీవే చెప్పాలి, అందరూ చెప్పాలి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా పాదలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా పాదలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభు. అందరూ ప్రభువుని అడగండి. నీవు మాట్లాడాలి ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. థ్యాంక్ యూ జీసస్. మధ్యాహ్న కాల సమయం మాతో మాట్లాడండి ప్రభు. ఈ లోకంలో మాతో ఎంతోమంది మాట్లాడతారు. కొన్నిసార్లు వారి మాటలు గాయపరుస్తాయి, కించపరుస్తాయి, ఏలన చేయబడతాయి. కానీ మీరు మాట్లాడినప్పుడు కృంగిపోయిన వారు ఆదరించబడతారు. మీరు మాట్లాడినప్పుడు కుటుంబాలు మార్చబడతాయి ప్రభువా. మీరు మాట్లాడితే పరిస్థితులు మార్చబడతాయి తండ్రి. నీ వాక్యము నిర్మలమైనది, అమూల్యమైనది, జుంటితేని దారుల కంటే కూడా మధురమైనటువంటిది నీ మాటలు. జీవము కలిగినటువంటి వాక్కు ప్రభువా. ఆ వాక్యాన్ని వింటున్న మేమందరము కూడా వినగల చెవి, గ్రహించగలిగిన మనసులను మాకు అనుగ్రహించి, మమ్ములను మేము వాక్యములో కట్టుకుంటూ, మమ్ములను మేము వాక్యములో స్థిరపరచుకుంటూ ప్రభువా నీ సన్నిధిలో ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులను పైకెత్తి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు నాతో మాట్లాడతాడు అని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకా కొద్ది గట్టిగా. హల్లెలూయా. నిన్నటి దినమున మనము అమూల్యమైన రాళ్ళు, సజీవమైన రాళ్ళు అనే వాక్యం నుండి మనం విన్నాం. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి వాక్యంలో నుండి జకరియా గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం దయచేసి చదువుదాం. 20వ వచనం దయచేసి చదువుదాం. చూడండి. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పల్లెము వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో
నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభువారు నాతో మాట్లాడమన్నటువంటి ఈ మాట ద్వారా నేను మీతో మాట్లాడుతాను. పల్లెములు అనండి. పల్లెము అంటే ఏంటి చెప్పాలి. పల్లెము అంటే ఏంటి? ప్లేట్. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఈ 20వ వచనములో రాస్తున్నాడు, యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. నిన్న రాళ్లను గురించి వింటే ఈరోజు పల్లెము అనే అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఈ పల్లెములో జరుగుతున్న కార్యములు, ఈ పల్లెముల ద్వారా దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరచబోతున్నాడన్న మాటలను చాలా జాగ్రత్త వినాలి. ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్క వస్తువు ద్వారా ఈ విడుదల పండుగలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అనుకోని విధముగా ఒక రాయి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినమున ఒక పల్లెము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఏ మాట అయినా అది వ్యర్థము కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. బంగారంతో ఉన్న పళ్ళాలు ఉంటాయి, వెండితో ఉన్నటువంటి పళ్ళాలు ఉంటాయి, చాలా రకరకాలైనటువంటి పళ్ళెములు ఇంట్లలో ఉంటాయి. అయితే ఇక్కడ రాయబడిన మాట అంటే ఈ పళ్ళెములు ఎక్కడున్నాయి అని ఆలోచన చేస్తే యెహోవా మందిరములోనున్న పాత్రలు ఎక్కడున్నాయట? బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పల్లెములు ఎక్కడుండాలి? బలిపీఠము ఎదుట ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పల్లెములు ఎక్కడుండాలి అంటే దేవుని బలిపీఠం ఎదుట ఉండి నిత్యము ఆయనకు ప్రతిష్ఠితులుగా మార్చబడుతూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. పల్లెము అనగా విశ్వాసులైనటువంటి వారే. పల్లెము అంటే ఎవరండి? విశ్వాసులే. నిన్నటి దినమున రాళ్ళు అంటే ఎవరన్నారు? విశ్వాసులే. ఈ పల్లెము ప్రతిష్ఠితముగా మార్చబడాలి అనంటే అది బలిపీఠము ఎదుటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. బిగ్గర చెప్పుదాం హల్లెలూయా. సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. ఈ బలిపీఠము ఎదుటకి ఎప్పుడైతే ఒక పల్లెము అనగా ఒక విశ్వాసి రాబడుతుందో, ఒక విశ్వాసి బలిపీఠమును ఆశ్రయిస్తుందో, ఒక విశ్వాసి బలిపీఠం ఎదుట తన ప్రార్థనను పెడుతుందో ఆ విశ్వాసులు ప్రతిష్ఠితులుగా దేవునికి మార్చబడతారు. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషులు బలిపీఠాన్ని వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి, పరిశుద్ధతను వదిలిపెట్టి, పవిత్రతను వదిలిపెట్టి ఈ లోకంలో రకరకములైనటువంటి ప్లేసుల దగ్గర ఉంటున్నారు. లేరా ప్రజలు? కొందరు సినిమా థియేటర్ల దగ్గర నిలబడతారు, కొందరు బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర నిలబడుతున్నారు, కొందరు రకరకాలైనటువంటి చెడు కార్యాల దగ్గర నిలబడుతున్నారు, లోకములో జరుగుతున్న అపవిత్రత దగ్గర నిలబడుతూ ఉన్నారు, జూదము దగ్గర నిలబడుతున్నారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము, పరిశుద్ధ జనాంగమైనటువంటి మనము, దేవుని సన్నిధిలో నడపబడుతున్నటువంటి మనము దేవునికి ప్రతిష్ఠితులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీ పల్లెము అనగా నీవు బలిపీఠం ఎదుటకి రావాలి, దేవుని మందిరములో ఉండాలి. ఆయన బలిపీఠం ఎదుట నీవే ఒక ప్రతిష్ఠిత జనముగా దేవునికి మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నిన్ను ముట్టాలంటే సాతాను గాడికి ఏం కలగాలి? భయం కలగాలి. ఆ దినమున యోబును గూర్చి సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు అడుగుతున్నాడు యోబును, భూమి మీద నా దాసుడు యోబు ఉన్నాడు, నీకు తెలుసా అంటే, అయ్యా నాకెందుకు తెలియదు, ఆయన యథార్థపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, నిత్యము ప్రభు సన్నిధిలో గడిపేటటువంటి వాడు అని సాతానే యోబును గూర్చి దేవునికి సమాధానం చెప్పింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యోబును ముట్టాలి అంటే సాతానుగాడు దేవుని దగ్గర ఏం అడుగుతున్నాడు?
పర్మిషన్ అడుగుతున్నాడు. కారణం ఏంటంటే యోబు దేవునికి ప్రతిష్ఠితుడిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనల్ని అన్నీ ముడుతూనే ఉన్నాయి కదండి, మనల్ని అన్నీ తాకుతూనే ఉంటాయి, మన దగ్గరికి అన్నీ వస్తూనే ఉంటాయి, అన్ని రకరకాలైనటువంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే నీవు బలిపీఠం ఎదుట లేవు. ఎందుకో తెలియదు కానీ దేవుడు ఈ మాట ద్వారా నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మహిమ మినిస్ట్రీస్ ఒక ఆశీర్వాదకరమైన స్థితికి రావాలి అంటే ఆశీర్వాదక వచనముల కంటే కూడా ఎక్కువగా హెచ్చరిక వాగ్దానాలే మీరు తీసుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఏం చేయబడాలి? మీరు ఇప్పుడు బలిపీఠం ఎదుటికి రావాలి. బలిపీఠం మీద ఏముంది అంటే నిత్యము దేవుని ప్రసన్నత అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. బలిపీఠం ఎదుట నిత్యము అగ్ని ఏం చేయబడుతుంది? మండుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఇంకా బిగ్గరగా. స్తోత్రం, స్తోత్రం. ఆ బలిపీఠం ఎదుటికి నీవు రావాలి. ఆమెన్, ఆమెన్. బలిపీఠము ఎదుట దేవుని యొక్క సన్నిధి ఉంది. మందిరములో ఒక ప్రతిష్ఠితమైనటువంటి వారుగా మీరు మార్చబడాలి. ఏదో వస్తున్నాను పోతున్నాను, ప్రతి ఆదివారం వస్తున్నాను వెళ్తున్నాను అన్నట్టుగా కాదు, కానీ ఫలానా వారు ఎవరంటే దేవునికి ప్రతిష్ఠితులని మీ సేవకుడు చెప్పాలి. ఆమెన్. చెప్పు గట్టిగా. గట్టిగా అంటలేమంటే ఇంకా నీలో ఏదో లోపం ఉంది. ఆమెన్. ఏం కావాలి? నీవు ప్రతిష్ఠితుడివి కావాలి, ప్రతిష్ఠితురాలివి కావాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి? దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనాంగముగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట రాయబడి చూడండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 19వ వచనములో అక్కడ గమనిస్తే కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 19వ వచనం. మరియు పల్లెములను చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి ఏం చేశాడటండి? ఏవిట్లను తీసుకెళ్ళాడు? పల్లెములను, పాత్రలను అన్నిట్లను ఏం చేశాడట? చెరగొనిపోయాడు. సాతానుగాడు కూడా ప్రతిసారి మన మీద ఒక కంచెను వేస్తున్నాడు. ఏంటి అంటే నిన్ను చెరగొనిపోవాలని చూస్తున్నాడు. ఆ దినమున ప్రతిష్ఠితమైనటువంటి పాత్రలుగా ఉండాల్సినటువంటి ఇజ్రాయేలు జనాంగము, దేవునికి సంబంధించినటువంటి జనాంగము, దేవుని మందిరములో ఉండవలసినటువంటి జనాంగము, దేవునితో నడవలసినటువంటి జనాంగము, అనేక అద్భుతములను చేసి 400 సంవత్సరములు బానిసత్వంలో బ్రతికిన ఆ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి ఎర్ర సముద్రమును దాటించి అరణ్యములో దేవుడు వారిని పోషిస్తూ మన్నానిస్తూ పగటి వేళ ఆ మేఘస్తంభమును, రాత్రివేళ అగ్నిస్తంభమును వారికి కాపుదలగా ఉంచి అరణ్య మార్గంలో నడిపిస్తూ 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 వచ్చినప్పటికీ ఇజ్రాయేలు అనే ఆ పాత్రలు కలిగినటువంటి ఇజ్రాయేలు వారిని ఏం చేశారట? కొంతమంది చెరగొనిపోయారని వాక్యంలో రాయబడింది. మరి ఇంత జనాంగం దేవుని బిడ్డలే కదా, దేవునితో నడిచిన వారే కదా, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేసిన వాడే కదా. మరి ఇన్ని అద్భుత కార్యాలు చేసిన ఇజ్రాయేల్ ఏమైపోయింది? ఇప్పుడు చెరగొనిపోయింది. బబులోను సామ్రాజ్యానికి చెరగొనిపోయినటువంటి స్థితి ఉంది. అనేక మార్లు ఇజ్రాయేలు ప్రజలను చాలామంది చెరగొనిపోయారు. కారణం ఏంటంటే ప్రతిష్ఠితులుగా ఉన్నప్పటికీ చాలాసార్లు దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రజలు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. బిగ్గర చెప్పుదాం హల్లెలూయా. కనుక వారు అంత అద్భుతాలు చేసి దేవుడు విడిపించినప్పటికీ అనేక మార్లు పాపంలో పడ్డారు. అనేక మార్లు దేవుని విడిచిపెడుతూ వచ్చారు. అనేక మార్లు పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన ఇజ్రాయేలు ప్రజలు దేవుని విడిచి అనేక సార్లు చెరగొనిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠితులుగా ఉన్నటువంటి మనము ఒకవేళ దేవుని విడిచిపెడితే సాతానుగాడు నిన్ను ఏం చేస్తాడు? చెరగొనిపోతాడు.
ఈడ్చుకుపోతాడు. ఆయన మనల్ని లాక్కొని వెళ్ళిపోతాడు. సాతానుగాడు తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు రాకమునిపే నీవు దేవుని బలిపీఠం ఎదుటికి రావాలి. ఆయన బలిపీఠం ఎదుట నీవు కూర్చుండగలగాలి. ఆయన బలిపీఠం ఎదుట, అగ్ని ఎదుట, ఆయన సన్నిధి ఎదుట దయించు అగ్నిగా ఉన్నటువంటి ఆ ప్రభు ఎదుటికి నీవు రాగలిగినప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రతిష్ఠితులుగా మారుస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పుదాం హల్లెలూయా. నీ పాత్ర ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. నీ పల్లెము ఎక్కడ ఉండాలి అయ్యా అంటే దేవుని బలిపీఠం ఎదుటికి రాబడాలి. పల్లెమే నీ హృదయం. ఏంటండి? హృదయం ఎక్కడ ఉండాలి? నీ జీవితం ఎక్కడ ఉండాలి? బలిపీఠం ఎదుట రాబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. బిగ్గరగా చెప్పుదాం హల్లెలూయా. 4 రకాలైన పల్లెల గురించి చెప్తే ఇప్పుడు ఎన్నండి? నిన్న ఎన్ని రాళ్ళు విన్నాం? చెప్పాలి. ఎన్ని రాళ్ళు? ఎవరికైనా 7 గుర్తున్నాయా? ఇట్లా వింటాం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట. ఆ మాట చెప్పండి జాగ్రత్తగా. ఏమన్నాడు? చెవులు కాదు. ఏమన్నాడు? చెవి అంటే ఒకటా రెండా? మీరే చెప్పాలి. చెవులు అంటే 2, చెవి అంటే 1 అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు చెప్పాడు వాక్యం? ఎందుకు చెవి అన్నాడు? ఇక్కడ నుండి వింటే ఇక్కడ మూయబడాలి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఇక్కడ నుండి విన్నటువంటి వాక్యము ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళాలి మరి? ఇది క్లోజ్ కావాలి. ఇక్కడ నుండి విన్న డైరెక్ట్గా నీ హృదయంలోకి వెళ్ళాలి. అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యమును నా హృదయములో భద్రపరుచుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు బంగారాన్ని భద్రపరుచుకుంటాం, వెండిని భద్రపరుచుకుంటాం, నైట్ టైంలో ఫోన్ను భద్రపరుచుకుంటాం, అన్నిటిని భద్రపరుచుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం వచ్చేసరికి మన హృదయాల్లో ఉందండి. నిన్న చెప్పింది ఈరోజు లేకపోతే మరి లాస్ట్ ఇయర్ నేను చెప్పింది మీకు ఎట్లుంటుంది? హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీరు ఎప్పుడు ఫలిస్తారో తెలుసా? యేసు ప్రభువారు ఉదాహరణను చెబుతూ ఒక విత్తనాలు వేసేవాడు ఏం చేస్తున్నాడు? ఆ విత్తనాలను చల్లుతూ ఉంటుంటే కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల మీద పడ్డాయి, కొన్ని త్రోవ పక్కలో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. 4 నేలలు. మీ హృదయం ఎన్నండి? 4 నేలలతో కూడింది మీ హృదయం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మీదే కాదు, నాది కూడా. ఎన్ని నేలలు? 1 రాతి నేల, 2 ముళ్ళతో ఉన్నటువంటిది, 3 త్రోవ పక్కన, 4 మంచిది. త్రోవ పక్కన పడినటువంటి దాన్ని పక్షులు వచ్చి ఏం చేసినాయి? తినేసి వెళ్ళిపోయింది. ఇక అక్కడ విత్తనమే లేదు. ముళ్ళ పొదలో పడినటువంటిది ఏమైంది? పెరిగినట్టుగానే పెరుగుతాయి, బాగానే పచ్చగున్నట్టుగా ఉంటాయి. అబ్బా భలే మందిరానికి వస్తుర్రే, ప్రార్థన చేస్తుర్రే, ఇంత బాగా ప్రార్థిస్తున్నారే, ఇంత బాగా విశ్వాసంలో ఉన్నారే అన్నట్టుగానే కనబడతాయి. కానీ కొంచెం పెరిగిన తర్వాత ఏమవుతున్నాయి? ముళ్ళు. చెప్పాలి ముళ్ళు. డల్లుగా ఉన్నారు, కొద్దిగా చెప్పండి గట్టిగా. ముళ్ళు వాటిని అణిచివేసినందువలన అది ఇక ఎదగదు. ఏమైపోయింది? అక్కడికే ఫుల్ స్టాప్. ఇక దాని జీవితం అంతే. 3వది రాతి నేల. రాతి నేల మీద పడిన విత్తనం ఎండకు ఎండిపోయి ఏమైపోయింది? అది కూడా చచ్చిపడిపోయింది. ఉంటావా ఎక్కువసేపు రాతి మీద నిలబడగలవా? కారణం అది నిన్ను నశింపజేస్తుంది. కానీ మంచి నేలన పడిన విత్తనం 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ విత్తనము మంచి నేల మీద పడేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి వాక్యాన్ని మీరు అంగీకరించుకోగలగాలి. అప్పుడే మీరు ప్రతి సంవత్సరం 30దంతలుగా, 60దంతలుగా, 100 మీ జీవితాలలో ఫలభరితాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే ఇట్లాంటి విడుదల పండుగలు ఎన్ని జరిగినా మీలో విడుదల ఉండనే
వాక్యమే చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎక్కడ ఇల్లు కట్టుకుంటాడట? బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును అని ఉంది. దేవునికి స్తోత్రం. మీరు విని మర్చిపోతే బుద్ధిహీనులా బుద్ధిమంతులా? మీరే చెప్పాలిగా. నేనైతే చెప్పలేను, నేను అనలేను మిమ్మలను. మళ్ళీ మీ అయ్యగారు ఊరుకోడు నన్ను అంటే. స్తోత్రం చెప్పండి చేతులు పైకెత్తి. స్తోత్రం, 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 హల్లెలూయా. మరి ఈ వాక్యం మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా అడుగుతా. మీ అయ్యగారు నన్ను ఏం వదిలిపెట్టాడు, మళ్ళీ పిలుస్తాడు. మరి ఈ పాత్రల గురించి మీరు ఖచ్చితంగా మళ్ళీ నాకు చెప్పాలి. ఎక్కడుండాలి పాత్ర? మొదటిగా ఎక్కడుండాలి పాత్ర? కొద్ది గట్టిగా చెప్పండి. ఎక్కడుండాలి పాత్ర? బలిపీఠం ఎదుట ఉండాలి. నీ పాత్ర ఎలా మార్చబడాలి? దేవునికి ప్రతిష్ఠితముగా మార్చబడాలి. నీ కుటుంబానికి కాదు, నీ భర్తకు కాదు, నీ భార్యకు కాదు, నీ పిల్లలకు కాదు. లేదంటే కొన్నిసార్లు రాస్తాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మిస్టర్ వరప్రసాద్ అని అన్నారు అనుకో, అదేంటిదండి? ఆ ల్యాండ్ నాకు చెందిందంట. అట్లాగే నీ జీవితము దేవునికి ప్రతిష్ఠితముగా మార్చబడాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. 4 రకాలైన ప్లేట్లు మీరు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి. ఏంటండి చెప్పాలి? తెచ్చుకున్నారా ఇప్పుడేమన్నా వచ్చేటప్పుడు? మా అయ్యగారు ఇక్కడ రెడీ చేసి పెట్టాడండి, మాకెందుకు. అయితే మీరు 4 ప్లేట్లను పట్టుకెళ్ళాలి. నిన్ను 7 తీసుకెళ్ళారేమో, నేను ఎక్కువసేపు చెప్పను. 4 ప్లేట్లు తీసుకొని వెళ్తానన్నవారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిర్గమాకాండం 12వ అధ్యాయము 21 నుండి 23 వచనాల వరకు చదువుదాం. వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబము చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. ఇస్సోపు కుంచె తీసుకొని, ఎక్కడుండాలట అది? అందరు చెప్పాలి. ఇస్సోపు కుంచె ఎక్కడుండాలి? పల్లెములోనున్న రక్తములో ముంచి పల్లెములోని రక్తములను రాయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక పల్లెమును ఇజ్రాయేలు పెద్దలందరినీ మోషే ఆ దినమున పిలిచి అంటున్నాడు, మీ కుటుంబాలన్నీ కూడా ఎవరెవరైతే ఉన్నారో మీ కుటుంబంలో ఉన్న ప్రతివారు కూడా ఒక పల్లెమును తీసుకొని నా దగ్గరికి రండి. ఆ పల్లెములో ఒక పస్కా పశువును వధించి రక్తమును ఆ పల్లెములో పోసి ఇస్సోపు కర్రను తీసుకొని మీ గడప కమ్ముల మీద మీరు ఏం చేయాలి? రాయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇది ఏ పల్లెమయ్యా అంటే రక్తముతో నింపబడుతున్నటువంటి పల్లెం, అనగా యేసు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పల్లెముగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపిస్తున్నప్పుడు ఆ ఐగుప్తు ప్రాంతములో సంహార దూత వచ్చి ప్రతి ఇల్లుని ఏం చేస్తుందట? నాశనం చేయబోతుంది. ఆ దినమున మోషేతో దేవుడు మాట్లాడి చెప్పినటువంటి మాట అదే. ఇదిగో ప్రతి ఇంటిని నేను నాశనం చేయబోతున్నాను, ప్రతి కుటుంబాలను ఇక్కడ నేను నాశనం చేయబోతున్నాను. అయితే మీరందరూ ఎవరైతే పల్లెములో రక్తమును పోసి ఇస్సోపు కర్రతో తమ గడప కమ్ముల మీద రాయగలుగుతారో ఆ కుటుంబమును సంహార దూత వారిని హతము చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చెప్పుదాం హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ప్రతివారు కూడా ఒక రక్షణ పల్లెముగా మార్చబడాలి. చెప్పు, ఇప్పుడు నువ్వు ఏ పల్లెము? అందరూ అనండి, ఏ పల్లెం ఇది? పేపర్ ప్లేట్ కాదు. ఏ పల్లెం అయ్యా ఇదంటే రక్షణతో కూడిన పల్లెము. అందరు చెప్పండి. ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు రక్తములో ఏం చేయబడాలి? కడగబడాలి. మందిరానికి వస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు,
విశ్వాసంలో ఉన్నాను కదా అంటే సరిపోదు. యేసుక్రీస్తు రక్తములో ప్రతి విశ్వాసి కడగబడాలి. ఎందుకయ్యా అంటే ఆయన రక్తములో కడగబడినప్పుడు అపాయము కాదు, తెగులు కాదు, ఇంకేది వచ్చినా అది నిన్నేమి హాని చేయకుండా దేవుడు ఆపగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం సంతోషంగా చేతులు పైకెత్తి చెప్పుదాం హల్లెలూయా. అందరం చెప్పాలి హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు తాను పాపం చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా హిస్సోపుతో నన్ను ఏం చేయాలి, నీవు కడుగు. హిస్సోపు ఎక్కడ ఉంటుంది అంటే 2 బండల మధ్యలో పెరిగేటటువంటి చెట్టు అది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే క్రీస్తు అనే బండలో మీరు ముద్రించబడాలి. ఆయన రక్తములో పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తము నీతిమంతుని యొక్క రక్తం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్పుదాం హల్లెలూయా. కనుక ఈ మహిమ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబము ఒక రక్షణ పల్లెముగా మార్చబడాలి, ఒక రక్షణ పల్లెముగా మార్చబడాలి. కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, రక్షణ అనుభవమును కలిగి వారు నడిపించబడాలి. అప్పుడే నువ్వు ప్రతిష్ఠితులుగా మార్చబడతావు. ఆమేన్. ప్రార్థన కాస్తావు కానీ రక్షణ లేదు, బాప్తిస్మం అనుభవం లేదు. బాప్తిసం తీసుకుంటారా అమ్మా అంటే, అయ్యగారు ఇంకొద్దిగా టైము లేరా? చెప్పండి హల్లెలూయా. బాప్తిసం తీసుకోమ్మా ఇంకెన్ని సంవత్సరాలు అని అయ్యగారు చెప్తే, అయ్యగారు పెళ్ళిలో చూస్తలే. ఎప్పుడట ఈమె బాప్తిస్మము? పెళ్ళికి. కొందరు బాప్తిస్మాలు అవసరానికి. రక్షణ అనేది నీ సొంత నిర్ణయంగా నువ్వు తీసుకొని ప్రభువుని అంగీకరించగలగాలి. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రక్షణలోకి రావాలి మనందరం. ఏంటండి? రక్షణలోకి రావాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనం త్వరగా చదవండి. 1 పేతురు రాసిన పత్రిక. పితృపారంపర్యమైన అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు మీరందరూ కూడా. ఆమేన్. ఏ రక్తము ద్వారా అంటే అమూల్యమైన రక్తం. చెప్పండి, ఏ రక్తం అండి? అమూల్యమైన రక్తము. ఇంకేమంటున్నాడు అక్కడ? నిర్దోషమును నిష్కలంకముతో కూడినటువంటి రక్తం. ఆయన రక్తములో దోషము లేదు, ఆయన రక్తములో పాపము లేదు, ఆయన రక్తములో కల్మషము లేదు, ఆయన రక్తములో ఎలాంటి పాపము క్రియలు లేనే లేవు. అది నిర్దోషమైనది, దోషము లేనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తము. క్రీస్తు రక్తములో ప్రతి కుటుంబము ముద్రించబడిన పాత్రలుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రక్తం ఇయ్యా అంటే, నా రక్తంలో చాలా బీపీ ఉంది అయ్యగారు, షుగర్ ఉంది అయ్యగారు, లేదా నా రక్తం పాడైపోయింది అయ్యగారు, నా రక్తంలో చాలా రకాలైన మార్పులు ఉన్నాయి అయ్యగారు. ఒకవేళ ఇచ్చిన దానివల్ల ఏం ప్రయోజనము? బీపీ ఉన్నోడు రక్తం తీసుకుంటాడా డాక్టరు? షుగర్ ఉన్నోడు రక్తం తీసుకొని ఇంకో వాళ్ళకి ఎక్కిస్తారా? చెప్పండి కొద్దిగా చెప్పండి, అందరికీ తెలుసు. స్తోత్రం హల్లెలూయా. ఎక్కియరు. ఎలా ఉండాలి రక్తము? ప్యూర్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది ఏ హాని చేయకుండా ఉండగలగాలి. తరువాత వారు తీసుకున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి రక్తము క్రీస్తు రక్తం. ఆయన రక్తములో కడగబడిన పాత్రలుగా మీరు మార్చబడుదురుగాక, పరిశుద్ధమైన పాత్రలుగా మీరు మార్చబడుదురుగాక. అందరు చెప్పాలి హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ఒక్కరు చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను,
అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని ఏం చేసుకున్నారట, తెలుపు చేసుకున్నారు. సర్ఫ్ ఎక్సెల్లో ఉతుక్కొని తెలుపు చేసుకోలేదు. ఆమెన్. టైడ్ సర్ఫ్తో తెలుపు చేసుకోలేదు. మరి ఇంకా ఎన్నో ఉన్నాయి, మీకు తెలుసు. మరి ఏంటి వీరు ఎవరయ్యా? చాలా పరిశుద్ధంగా కనబడుతున్నారు, తెల్లని వస్త్రములు వేసుకున్న వారిగా కనబడుతున్నారు, దగదగ మెరిసిపోతున్నారు. అసలు వీరు ఎవరు? వీరు ఎక్కడి నుండి వచ్చారు అనగా దేవుడే అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి గొర్రెపిల్ల రక్తము ద్వారా తమ వస్త్రములను ఉదుక్కొని ఇక్కడికి వచ్చారు. ఎంతమంది వచ్చారు ఇక్కడ? క్రీస్తు రక్తంలో కడగబడిన పళ్ళెలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? క్రీస్తు రక్తములో ముద్రించబడిన పళ్ళెములు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? చేతులేదు చెప్పండి. హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడకపోతే ఇకనైనా సరే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. క్రీస్తు రక్తంలో నువ్వు పరిశుద్ధపరచబడు. నువ్వు రక్షణ పాత్రగా, రక్షణ పళ్ళెముగా నువ్వు ఏం చేయబడాలి? మార్చబడాలి. అందరు చెప్పండి, నేను రక్షణ పళ్ళెము. చేతులెత్తి చెప్పండి. ఏ పళ్ళెము నువ్వు? ఇది తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు. రక్షణ 3 భాగాలకు చెందింది. ఒకటి, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, అయితే క్రీస్తు కృప ద్వారా మనం రక్షించబడ్డాం. నంబర్ 1 కదా. అందరం ఒకప్పుడు పాపంలో ఉన్న వాళ్ళమే, అయితే యేసు ప్రభువుని అంగీకరించి విశ్వసించిన కారణమును బట్టి ఇప్పుడు మనం రక్షించబడ్డాం. నంబర్ 2, ప్రతిరోజు మనం రక్షించబడుతూనే ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏం చేయబడుతున్నామండి? ప్రయాణాల్లో కావచ్చు, పనుల్లో కావచ్చు, ప్రతి కార్యాలలో కావచ్చు, దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. అది 2వ రక్షణ. నంబర్ 3, యేసు ప్రభువారు మళ్ళీ లోకానికి తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు వచ్చాడు ప్రభువారి లోకానికి? ఒకసారి చెప్పండి. 1, 2? ఒకసారి వచ్చాడు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి మరణించి మళ్ళీ తిరిగి లేచి ఆరోహణమై పరలోకమందు ఉన్నాడు. 2వసారి ప్రభువారు మళ్ళీ ఆకాశంలోకి వస్తాడు. ఆయన ఈ భూమి మీదకి మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు నీవు రక్షించబడాలి, అప్పుడే నిత్యత్వంలో ఉంటావు. అది 3వ రక్షణ. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అప్పుడు క్రీస్తుతో పాటు నీవు రక్షణ పాత్రను చేబూని ప్రభువు చెంతకు చేరగలగాలి. ఆ పాట ఏదో ఉంది కదా, రక్షణ పాత్రను చేబూని. శామ్లేడా? నిన్ను వెంబడించేదను, అది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరి ఒకసారి, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, అవైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, వేరేగే నలిగిన బలియాగముగను
నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను చెప్పాలి. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. హల్లెలూయా. ఎట్లా కనబడాలండి మీరు? రక్షణ పాత్ర చేబూని నిత్యము ప్రభు సన్నిధిలో బలిపీఠం ఎదుట నిలవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పల్లెం. మొదటి పల్లెం ఏంటిది? సాల్వేషన్ ప్లేట్. చెప్పండి, ఏ ప్లేట్ అండి ఇది? విన్నారా? ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు చూడండి. దేవునికి స్తోత్రం. రక్షణ పల్లెం. రెండవది చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. రెండవ రాజులు 21వ అధ్యాయము రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. అదేనా? కరెక్ట్ కాదా? నేను చెప్పేది కరెక్ట్ కదా? చదివేది కరెక్ట్ కదా? నేను షోమ్రోనును. అక్కడ చదవండి. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. నేను షోమ్రోనును కొల్చిన నూలును ఆహాబు కుటుంబములను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దానిని ఏం చేయాలట? చెప్పాలి. ఏం చేయాలట? బోర్లించి తుడవాలి. స్తోత్రం. హల్లెలూయా. నిన్న కూడా విన్నాం మనం. ఒకటి రక్షణ పల్లెం అయితే, రక్షించబడినటువంటి నీవు ఏం చేయబడాలి? ఇప్పుడు తుడవబడాలి. చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. రక్షించబడినటువంటి నీవు రక్షణ పొందుకున్నాను కదా అంటే సరిపోదు. అయ్యా, నేను ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నా, రక్షించబడినాను, దేవుని సన్నిధికి వస్తున్నాను అంటే సరిపోదు. కానీ నువ్వేం చేయాలంటే ప్రతిరోజు తుడవబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆలోచనలు తుడవబడాలి, నీ నడవడిక తుడవబడాలి, నీ జీవితము పరిశుద్ధపరచబడాలి. అక్కడ రాస్తున్నాడు, పల్లెమును తుడిచినప్పుడు దానిని బోర్లించి ఏం చేయాలట? తుడవాలి. నిన్న విన్నాం, చాలామంది పైన చెప్పాలి ఏం చేస్తారు? పైన తుడుతారు. నల్లగా ఉంటారు ఒకళ్ళు. మా దగ్గర, ఇక్కడ కాదు, ఎక్కడ? మా దగ్గర హైదరాబాద్లో. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బాగా బ్లాక్ ఉంటాడు. కానీ ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు దానికి ఒక కోటింగ్ ఫస్ట్ రాసి, తర్వాత ఇంకొకటి వేసి, తర్వాత పౌడర్ రాసి కొద్దిగా తెల్లగా చేసుకొని ఫంక్షన్కి వస్తాడు. నిజమే చెప్తున్నా, జోక్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. అలా వస్తాడు, కూర్చుంటాడు. కొద్దిసేపటికి చెమట వచ్చింది అనుకో, ఏమైపోతుంది? మెల్లిగా వేసిన కోటింగ్ కాస్త చెమటకు కారుతా ఉంటుంది. ఇక ఆ ఖర్చు పెట్టి దాన్ని తుడిసి ఉన్న కలర్ ఎట్లుందో మళ్ళీ అట్లా అయిపోద్ది లాస్ట్కి. కొంతమంది జీవితాలు అంతే. రక్షణ పొందినామంటే సరిపోదు. కానీ రక్షించబడిన నీవు నీ హృదయమును, నీ జీవితాన్ని బయట లోపల తుడవబడుతూనే రావాలి. ఆధ్యాత్మికంగా తుడవబడాలి. బాహ్యముగా కూడా నువ్వేం చేయబడాలి? పరిశుద్ధపరచబడుతూ క్రీస్తు బలిపీఠం ఎదురుకి నువ్వు రావాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా.
సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. నిన్న అయ్యగారు చెప్తూ అన్నాడు, కిరోసిన్ మీద ఒక గిన్నెను పెట్టి ఏం చేస్తున్నారట, ఖాళీ లోపలనే తుడుస్తున్నారు. బయట ఇంకెందుకులే, లోపల క్లీన్గా ఉంటే చాలు, బయట తుడాల్సిన అవసరం లేదులే అని ప్రతిరోజు లోపల క్లీన్ చేసి ఆ స్టవ్ మీద పెడుతున్నారు, వండుతున్నారు, స్టవ్ మీద పెడుతున్నారు, వండుతున్నారు. కొన్ని రోజులకు నీళ్లు పోయగానే ఏమైపోతున్నాయి, కింద అన్నీ కారిపోతుంది. ఏంటి అసలు ఇంత క్లీన్గా కడిగిన, ఇంత శుభ్రంగా కడిగిన అయినా ఈ పళ్ళెం ఎందుకు కారిపోతుంది అంటే, దాన్ని లోపల తుడిచారు కానీ బయట ఉన్నటువంటి ఏదైతే అంటుకుంటుందో దాన్ని తుడవని కారణాన్ని ఏమైపోయింది, అది తుప్పు బట్టి ఏమైపోయిందండి, కన్నం పడిపోయింది. ఇంకా దాంట్లో ఎంత మంచిది వేసినా దానివలన ఏం ఉపయోగము ఉండదా? చెప్పలు ఉన్నదా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినంతసేపు పరిశుద్ధంగా ఉన్నట్టుగా ఉంటాం, పవిత్రంగా ఉన్నట్టుగా ఉంటాం, దేవునితో నడిచినట్టుగా ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం విన్నట్టుగానే ఉంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన బాహ్య జీవితం అంతా కూడా డిఫరెంటే. ఏంటండి డిఫరెంట్. ఇక్కడ ఉన్నంత పరిశుద్ధత బయట ఉండదు చాలామంది జీవితాల్లో. బయటికి వెళ్ళగానే రీల్స్ ఓపెన్ అవుతాయి, బయటికి వెళ్ళగానే ఫేస్బుక్లో ఓపెన్ అవుతాయి, బయటికి వెళ్ళగానే ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ అవుతాయి, బయటికి వెళ్ళగానే ఇక మీకు చెప్పాల్సిన అక్కర్లేదు, చాలా ఉన్నాయి. మరి ఇక్కడ తుడవబడిన నీవు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? మళ్ళీ అదే స్థితి, మళ్ళీ అదే జీవితం, మళ్ళీ అదే బ్రతుకు. తుడవబడిన అనుభవంలోకి నువ్వు రాలేదు, తుడవబడిన జీవితముగా నువ్వు మార్చబడలేదు. బయట ఒకటి లోపల ఒకటి, బయట ఒకటి లోపల ఒకటిగా నువ్వు బ్రతుకుతున్నావేమో ఇన్ని రోజులు. అయితే ఈ విడుదల పండుగలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితము బయట తుడవబడాలి, లోపల తుడవబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు బయట వెళ్ళినప్పుడు అదే పరిశుద్ధంగా బ్రతకాలి, లోపలికి వచ్చినప్పుడు కూడా నీ జీవితం అంతే పరిశుద్ధముగా మార్చబడాలి. అప్పుడే విడుదల. ఇది ఏ పళ్ళెం అంటే తుడవబడిన పళ్ళెం. చెప్పండి అమ్మా, ఏ పళ్ళెం ఇది? తుడవబడతావా? మరి ఈరోజు తుడవబడతావా? ఏ ఆలోచనలో బ్రతుకుతున్నావో, ఏ జీవితంతో బ్రతుకుతున్నావో, ఏ స్థితి కలిగి వస్తున్నావేమో, అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో తుడవబడిన పళ్ళెముగా మార్చబడు, ఆశీర్వాదకరమైన పళ్ళెముగా మార్చబడతావు. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా చెప్పుదాం హల్లెలూయా. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం, 24వ అధ్యాయం 16వ వచనం, 2 వచనాలు ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 23 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట. ఆమేన్ హల్లెలూయా. పౌలు ఎలా ఉన్నాడు? ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, ఒకప్పుడు పాపంలో ఉన్నాడు, ఒకప్పుడు క్రైస్తవులను హతమారుస్తూ వచ్చాడు, ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో నడుస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాడో దేవుని ఎదుట ఎలా ఉన్నాడట పౌలు? మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా నడుస్తూ వచ్చాడు. హల్లెలూయా. సరే, దేవుని ఎదుటనే ఉన్నాడా అంటే కాదండి. 24వ అధ్యాయము 16వ వచనంలో రాస్తున్నాడు అక్కడ, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లుగా అభ్యాసము చేస్తూ ఉన్నాను. అంటే నేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనుషుల ఎదుట, దేవుని ఎదుట, సేవకుని ఎదుట, బయట, సంఘము బయట నువ్వు ఎలా ఉంటున్నావు? సేవకుని దగ్గర బాగానే కనబడతాం, మనం చూసినప్పుడు అబ్బా భలే బాగున్నారు అంటాం, కానీ బయట ఎలా ఉంది మన జీవితం? అందుకే ఆయన అంటున్నాడు, బోర్లించి ఏం చేయాలట? దాన్ని తుడవాలి.
ఒకవేళ అలాంటి స్థితి ఉంటే ఆ పల్లెములన్నీ తొడవబడును గాక, చెడు క్రియలన్నీ తొడవబడును గాక, పాపపు క్రియలన్నీ తొడవబడును గాక, అనారోగ్య పరిస్థితులు తొడవబడును గాక, ఆర్థికమైన పరిస్థితులు తొడవబడును గాక. ప్రతి సమస్యలో తుడవబడి నువ్వు ఒక పరిశుద్ధమైన పల్లెముగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా సంతోషంగా చెప్పుదాం, బిగ్గరగా చెప్పుదాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనం చూడండి. మీ అయ్యగారు వచ్చేదాకా నాకు టైం ఇచ్చాడు. మరి మీ అయ్యగారు బయటికి వెళ్ళాడు, వచ్చే వరకు చెప్పమన్నారు కనుక నేను ముందుకు సాగుతాను. దయచేసి జాగ్రత్తగా విందాం. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ గిన్నెయు ఎట్లుందట? మీ గిన్నెయు మీ పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల, ఈ మాట నిన్న అయ్యగారు కూడా అన్నాడు, ఎందుకో మళ్ళీ ఈరోజు వచ్చింది మీకు. మీరు లోపల ఎలా ఉన్నారట? చదవండి అమ్మ ఒకసారి. దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నవి, గిన్నెయు పల్లెములను వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయు. ఆమేన్. హల్లెలూయా. బయట బాగానే ఉంది, బయట స్థితి బాగానే ఉంది, బయట మంచిగానే కనబడుతుంది, బయట చూడడానికి అందంగానే ఉంది, బయట చూడడానికి దగదగ మెరిసిపోతూనే ఉంది, బయట చూసిన వారందరూ కూడా అబ్బా భలే బాగుందిలే అన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ లోపలంతా కూడా పాడైపోయిన అనుభవం, లోపలంతా కూడా శుద్ధి చేయబడని అనుభవం, లోపలంతా కూడా అపరిశుద్ధమైనటువంటి అనుభవంతోనే జీవిస్తున్నటువంటి వేషధారులారా, శాస్త్రులారా, లోపల బయట కాదు కానీ మొదట లోపల శుద్ధి చేయబడండి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి సంతోషంగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. స్తోత్రం. ఇంకా బిగ్గరగా స్తోత్రం. లోపల బయట ఏం చేయబడాలి? మీరు తుడవాలిగా. ఏం చేయాలండి? తుడవాలి. మనందరికీ తెలుసు, ఆడవాళ్ళకి గిన్నెలు కడిగాక ఒక స్టాండ్లో పెడతారు, కొద్దిగా ఆరిన తర్వాత టవల్తో లోపల తుడుస్తారు, బయట తుడిచి ఆ ర్యాకులు ఏం చేస్తాం? పెడతాం కదా. మీరు చేస్తారా చేయరా? మా ఆవిడైతే చేస్తుంది అట్లాగే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పుదాం హల్లెలూయా. సంతోషంగా చెప్పుదాం. తుడవబడాలి. మీరు మహిమకరంగా మార్చబడాలంటే ఏం చేయబడాలి? తుడవబడాలి. లోపల బయట. నంబర్ 1 ఏ పల్లెం అండి? రక్షణ పల్లెం. నంబర్ 2 గట్టిగా చెప్పాలి. నంబర్ 2 తుడవబడిన అవుతారా? మరి తుడవబడతారా? ఈ విడుదల పండుగలో తుడవబడితే మీరు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. లోపల బయట తుడవబడితే మహిమకరంగా మార్చబడతాడు. లోపల బయట మీరు శుద్ధి చేయబడితే మీరు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. 3వ పల్లెం చూద్దాం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనం. మోయాబు మొదటి 7వ వచనం నుండి చదవండి. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు. ఇక్కడ ఏమంటున్నాడంటే గిలాదు నాదే, మనష్షే కూడా నాదే, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం. అంటే ఎఫ్రాయిం ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. గిలాదు దేవునికి ఇష్టమైనదిగా ఉంది. అక్కడ అన్ని నావి నావి అని చెబుతూ కిందికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము. ఏంటట మోయాబు? చెప్పాలి ఏంటిది ఇది? ఇదే పల్లెం. గట్టిగా చెప్పాలి. ఏ పల్లెం ఇది? కాళ్ళు కడుక్కునే పల్లెం. దాంట్లో ఒక అర్థం ఉంది, తర్వాత చెప్తాను. ఒకటి రక్షణ పల్లెం, రెండవది తొడవబడిన పల్లెం, మూడవదిగా మోయాబును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు.
ఎఫ్రాయిమేమో ఒక ఉన్నతమైన స్థితిని గురించి మాట్లాడి, గిలాదును నాది అని చెప్పి, ఇంకా అక్కడ ఏమంటున్నాడు, మనష్షే కూడా నాది అని చెబుతూ ఎఫ్రాయిం ఒక ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తూ, మోయాబు ఒక కింద పడినటువంటి అనుభవాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మోయాబు ఒక కాళ్ళు గడుక్కునే స్థలముగా మార్చబడినట్లుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు మోయాబు ఏంటి, మోయాబు చరిత్ర ఏంటి, మోయాబు జీవితం ఏంటి అని ఆలోచన చేస్తే, మోయాబు ఎన్నిక లేనటువంటిది, మోయాబు తృణీకరించబడినటువంటిది, మోయాబు శపితమైనటువంటి కార్యాలను జరిగిస్తున్నటువంటిది. రూతు ఎక్కడికి వెళ్ళిందండి? బెత్లెహేమును వదిలి ఎక్కడికి వెళ్ళింది? నయోమి బెత్లెహేమును వదిలి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? తన 2 కుమారులను తీసుకొని బెత్లెహేమును వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి, పరిశుద్ధతను వదిలిపెట్టి, దేవునికి ఆయన కార్యాలను వదిలి ఆమె మోయాబులోకి అడుగుపెట్టింది అక్కడ బ్రతుకుతానని. మోయాబుకు వెళ్ళి కొన్ని దినములైందో లేదో పెద్ద కుమారుడు చనిపోయాడు. రెండవ కుమారుడు వారికి వివాహం చేసింది 2కి. అయినా పెద్ద కుమారుడు చనిపోయి, చిన్న కుమారుడు చనిపోయి ఒక విధవరాలుగా మార్చబడింది నయోమి. కారణం ఏంటంటే మోయాబు అలాంటి ప్రాంతం. మోయాబులో అడుగుపెట్టిన వారి జీవితము నాశనకరముగా మార్చబడింది. అయితే ఈ మోయాబును గూర్చి దేవుడు మాట్లాడుతుంటున్నాడు, అది నేను కాళ్ళు కడుక్కునే పల్లెముగా మార్చబడింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్పాలి హల్లెలూయా. కారణం ఏంటంటే, కాళ్ళు కడుక్కునే అనుభవములు అంటే మనల్ని మనము దేవుని దృష్టికి తగ్గించుకునే అనుభవములోకి రావాలి. ఆమేన్. తన్ను తాను తగ్గించుకొనివాడు ఏం చేయబడతాడండి? కొంతమంది నా కారు చూసినావా, నా ఆస్తి చూసినావా, నా బలం చూసినావా, జిమ్ చేసేసి వచ్చి ఇంత పైకేసి ఇలా చూపిస్తారు కొంతమంది. అవి కాదు చూపెట్టాల్సింది. ఏం చేయబడాలి? నీవు తగ్గిపో, క్రీస్తు దగ్గర తగ్గిపో. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పు ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. మోయాబు వలె నువ్వు మార్చబడాలి. రక్షణ అనుభవంలోకి వచ్చిన నీవు, శుభ్రపరుచుకుంటూ వస్తున్న నీవు, ఇక నాకేంటిలే అని కాదు, కానీ నిన్ను నీవు దేవుని దగ్గర తగ్గించుకునే స్థితికి రావాలి. నిన్ను నీవు ప్రభువు పాదాల చెంత పడిపోయే అనుభవంలోకి రావాలి. ఆయన పాదాలను పట్టుకొని ప్రభువు దగ్గర గోజాడేటటువంటి ఒక అనుభవంలోకి నీవు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మోయాబు వెళ్ళిన నయోమి ఏమైపోయింది? అక్కడ నిస్సహాయమైన స్థితిలో అయి తాను తిరిగి బెత్లెహేముకు రావాలనుకున్నప్పుడు రూతు మాట్లాడుతుంది, అమ్మా నువ్వు వెళ్తే నీతో పాటు నేను కూడా వస్తా. మీ దేవుని గురించి నేను విన్నాను, మీ ప్రభువు కార్యాలను గురించి నేను విన్నాను, ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో నేను విన్నాను. అయితే నీ దేవుడే చెప్పాలి, నీ దేవుడే, నా దేవుడు నీ జనమే, నా జనము నీ దేశమే, నా దేశము నీ ఉండు చోటలో నేనుంటానని ఒక మోయాబీయురాలు బెత్లెహేములో అడుగు పెట్టగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె అక్కడే ఉంటే పెద్దామె ఉంది కదా, ఎవరు అమ్మ, ఏం పేరు? ఓర్పా. కానీ ఓర్పే లేదు ఆమెకు. నయోమి నా దేశానికి వెళ్ళిపోతామ్మా, మీ జీవితం మీరు చూసుకోండి అంటే, అమ్మ మంచి పని అమ్మ, చాలా సంతోషం, వీడైనా నన్ను విడిచిపెట్టినా అని వెళ్ళిపోయింది. ఆమె పేరు కనబడ్డదా బైబిల్లో? చెప్పండి కనబడ్డదా? మరి రూతు జీవితాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించింది ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎటు వెళ్తే నేను అటు వస్తాను. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆయన నేను ఆరాధిస్తాను. మోయాబీరాలైనటువంటి నా జీవితము మార్చబడాలి అని ఆ రూతుతో పాటు నయోమితో పాటు బెత్లెహేములో అడుగు పెట్టింది ఆమె. చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. అందుకు రూతు
ఉమ్, ఆ, ఉమ్. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ నేను నిన్ను విడిచిపెట్టను అని తను తాను తగ్గించుకొని బెత్లెహేములో అడుగుపెట్టింది. 2వ అధ్యాయంలో కూడా అదే మాటలు రాయబడినాయి. చూడండి 2వ వచనం చదవండి. మోయాబీరాలైన రుతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి వాని ముందర పరుగు ఏరుకొని, అంతేనా? కరెక్టే చదివారు, నేనే కొద్దిగా డిఫరెంట్ చెప్పా. ఏమన్నారండి? వారి ముందర. చెప్పండి, ముందరనా వెనకాల? ఇప్పుడు రూతు తగ్గించుకుందా హెచ్చించుకుందా? చెప్పాలి మీరే. ఏం చేయబడింది? కొందరు అన్నిట్లో నేనే ముందట నిలబడాలి, అన్ని కార్యాలలో పని చేసేది తక్కువ, చూపెట్టుకునేది ఎక్కువ. ఇలాంటి కార్యాలలో, పండుగలలో, సభలలో, ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటాం చాలాసార్లు, బాబు ఏంద్రా నాయన వీడు చేస్తాడు, కొద్దిగా చెప్పుకునేది ఎక్కువ. ఒక ఆయన ఉన్నాడు, ఒక మీటింగ్కి వెళ్ళినాం కర్ణాటకలో. ఆయన ఆ మీటింగ్కు కొద్దిగా డబ్బు ఇచ్చాడు. ఏంటండి? కొద్దిగా డబ్బు ఇచ్చాడు ఆ పాస్టర్ గారికి. ఆయన ఏం అడగలే, కానీ అయ్యా ఈ మీటింగ్లకు మీరు వాడండి అని ఒక 10,000 ఇచ్చాడు. ఎంతండి? 10,000 ఇచ్చాడు. ఆ మీటింగ్కి వచ్చాడు. ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏ విశ్వాసి కానీ ఈ మీటింగ్కి అంత ఖర్చు నేనే పెట్టినా, ఇదిగో అయ్యగారు నాకు చెప్పగానే ఈ స్టేజ్ అంతా నేనే వేపించాను, సౌండ్ నేనే తెచ్చాను. 10,000 సభ అవుతుందా? చెప్పండి మీరే. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరే చెప్పుదాం హల్లెలూయా. చేతులు ఊపండి ఒకసారి. చాలాసేపు అయింది, అయ్యగారు ఎప్పుడు వదులుతారో అన్నట్టు చూస్తున్నారు. మరి మీ అయ్యగారు వచ్చేదాకా మాత్రం నేను మిమ్మల్ని వదలా, సమస్యనే లేదు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం 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 చెప్పు గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. నీవు రక్షణ పల్లెం. ఇప్పుడు ఏ పల్లెం? నీవు రక్షణ పల్లెం. 2వది ఏ పల్లెం? నీవు శుభ్రపరచబడిన పల్లెం. 3వది ఏ పల్లెం? నీవు తగ్గించుకుంటున్నటువంటి పల్లెము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చించుకోవాల్సిన అవసరము లేదు. నిన్ను నీవు గొప్పలు చేసుకోవాల్సిన అవసరము లేదు. నిన్ను నీవు ప్రభు దృష్టికి నేనేదో పెద్ద తోపుననో, లేదా నేనేదో పెద్ద కార్యం చేస్తానేమో, నేను లేకపోతే ఈ కార్యాలు జరుగుతలేవు అనేమో, లేదా నేనున్నందుకే ఈ పండుగ జరుగుతుందేమో, నేను లేకపోతే ఏ కార్యము జరగదేమో అని నీవు ఎప్పుడు కూడా హెచ్చులకు పోవాల్సిన అవసరం లేదు. నీవున్నా లేకున్నా నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఈ కార్యములను జరిగించగలిగినటువంటి వాడు. ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. ఆయన ఎదుట నిన్ను నీవు ఆయన పాదములు కడుక్కునే ఒక పల్లెముగా నువ్వు మార్చబడితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. మనుషుల హెచ్చు కొద్ది దినాలు మాత్రమే. నీ డబ్బు కొద్ది దినాలే నిన్ను హెచ్చించేటట్టు చేస్తుంది, కానీ అది కొద్ది దినాల తర్వాత మళ్ళీ నిన్ను ఏం చేస్తుందండి? పడేస్తుంది. రూతు బోయాజు పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో పరిగె ఏరుకుంటుందట, వెనకాల ఉండి తగ్గించుకుంది. ఆయన అడిగినప్పుడు, యజమానుడు అడిగినప్పుడు, అయ్యా నా యజమానుడా అని మాట్లాడుతూ తనను తాను తగ్గించుకొని ఆమె ఆ పొలంలో పరిగెరుకుంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంట? ఆమె జీవితము ఒక పరుగు ఏరుకొని మిగిలింది కొద్దిగా దొరికింది ఏరుకుంటూ బ్రతుకుతుంది ఆమె. అలా బ్రతుకుతున్నామెను దేవుడు ఆ తోటకే, ఆ పొలముకే యజమానురాలిగా మార్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆ తోటకు, ఆ పొలముకే ఒక యజమానురాలుగా దేవుడు ఆమెను మార్చివేశాడు. కారణం ఏంటంటే ఆమె తనను తాను తగ్గించుకుంది. ఆ తగ్గించుకున్నటువంటి బోయాజు రూతులో నుండే యెషయా పుట్టాడు. అదే యెషయా నుండి దావీదు జన్మించాడు. అదే దావీదు వంశములో నుండి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు అదే మోయాబులో నుండి బయటికి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువారు ఆ వంశములో నుండి బయటికి వచ్చాడంటే ఆ వంశము తగ్గించుకునబడింది, కాళ్ళు కడుక్కునే స్థలముగా మార్చబడింది. క్రీస్తు ప్రభువారు కాళ్ళు కడుక్కునే ఒక స్థితిగా ఆమె మార్చబడిన కారణం బట్టి అక్కడి నుండే యేసు ప్రభువారికి జన్మకు సార్థకముగా మార్చబడింది. ఆమేన్. హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్పు హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. ఇక ఈ విడుదల పండుగలంతా నేనే పని చేసినా, నేనే అన్నం వండినా, నేనే కూరలు వండినా, నేనే వడ్డిస్తున్నా, నేనే నీళ్ళ బాటలు ఇస్తున్నా, నేనే సౌండ్ పెడుతున్నా, లేదా నేను ఇంకోటి చేస్తున్నా, అయ్యగారిది ఏం లేదు, అయ్యగారు ఇంట్లోనే ఉంటాడు, టైంకి వచ్చి ఏమేం చేసిర్రా బాబు అని అడుగుతాడు, అంతే అని అనుకోవడానికి వీలేమి లేదు. ఆయనే మిమ్మల్ని హెచ్చిస్తాడు తగ్గించుకుంటే. హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. మా సంఘంలో కూడా నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు కాకపోతే ఇంకొన్ని దేవుడు లేపుతాడు. నువ్వే కాదు, నువ్వు కాకపోతే ఇంకొకరిని దేవుడు లేపుతాడు. ఆమేన్. ఆయన అన్నాడు, మనుషులు రాకపోతే రాళ్ళు ఏం చేస్తాయట, కేకలేస్తాయి, అరుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మొదటి పల్లెం ఏంటిది? మీ అయ్యగారు వచ్చేటట్లు లేడమ్మా. మరి పెళ్ళి భోజనం చేస్తుండో మరి ఏమో తెలియదు, కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు మంచి సమయం దొరికింది. మరి ముగించాలనా శామ్? ముగించమంటారా? అయ్యగారు వచ్చేదాకా చెప్పమా. ఏమన్నారు? ఇంకో పల్లెం చెప్తా ఖచ్చితంగా. అది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఓకే అయ్యగారు చేతులు ఊపుతూ చెప్పండి, మీ అయ్యగారు వచ్చేసి మీకు విడుదల సమీపించి ఉన్నది, విడుదల సమీపించి ఉన్నది. మొదటి పల్లెం ఏంటిదమ్మా? కొద్ది గట్టిగా, కొంచెం చెవుడు వచ్చింది. రెండవ పల్లెం ఏంటిది? తొడవబడిన పల్లెం. మూడవ పల్లెం ఏంటిది? గట్టిగా చెప్పండి. మూడవ పల్లెం ఏంటిది? తగ్గించుకున్న పల్లెం. యేసు ప్రభు వారు తన శిష్యుల పాదాలను గడగలేదా పల్లెల్లో? చెప్పండి. మరి ఆయనకి ఏం అవసరమని ఆయన ఒక మాదిరి చూపెట్టాడు మనకు. మనల్ని మనం ఏం చేయబడాలి? తగ్గించుకునే పల్లెముగా మార్చబడాలి. 3 పల్లెలు చెప్పా, చివరికి ఒకటి చెప్తా మీ అయ్యగారు వచ్చేంత వరకు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితమైన పలకబడిన మాట. అందరూ అనండి. చిత్రమైన. నాకు అర్థమైతలేదు. చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన ఏంటిదట ఇది? ఏ పండ్లు అట అండి ఇవి? కొద్దిగా గట్టిగా చెప్పండి. ఏ పండ్లు ఇవి? బంగారు పండ్లు. మొదటి నుండి చదవండి. సమయోచితముగా ఏది? పలుకబడిన మాట. చెప్పండి, ఏ మాట ఇది? పలుకబడిన మాట. చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఇది ఏ పల్లెం అంటే చెప్పండి, ఏ పల్లెం ఇది? సమయోచితమైన మాటలు. మాట తీరు మారాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదట్లోనే రాశాడు, సమయోచితమైన మాట బంగారు పండ్ల వంటిదిగా పల్లెములో మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనకు వస్తాం కానీ మాట మారదు, ప్రార్థనకు వస్తాం కానీ తీరు మారదు, ప్రార్థనకు వస్తాం కానీ అంటే నువ్వెంతరా అంటే నువ్వెంత. మాట తీరు మార్చబడాలి, నాలుక మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇది మాట సరిగా ఉంది అనుకోండి, నోరు మంచిదైతే ఏమన్నారు చెప్పాలి? నోరు మంచిదైతే ఊరు మంచిది. కొందరు మాట్లాడితే లాగబెట్టి ఒక్కడు కొట్టాలనిపిస్తుంది.
బాబు ఎవరు నాయుడు ఇంత మాట్లాడుతుండే అనిపిస్తుంది. కొందరు మాట్లాడుతూ ఉంటుంటే భలే ముద్దుగా ఇంకొద్దిగా మాట్లాడవా అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలంటే ఒక బంగారు పండ్లలాగా, అంటే వినసొంపుగా అయినటువంటి విషయాలుగా, అదే అబ్బా భలే మాట్లాడుతున్నాడే అన్నట్టుగా మన మాట తీరు మార్చబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఎట్లా అండి? ఉప్పు ఎక్కువ వేసినాం అనుకో ఏమవుతుంది? బీపీ ఎక్కువ అవుతుంది మళ్ళీ. మరి అయ్యగారు వచ్చాడు, సిగ్నల్ ఇచ్చాడు, మీకు విడుదల సమీపించినది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యగారు ఒక్క పళ్ళెం గురించి చెప్పి నేను ముగిస్తా. 3 పళ్ళెలు నేర్చుకున్నారు. చివరి పళ్ళెం వీళ్ళకి అప్పచెప్పి నా పళ్ళెం తీసుకొని నేను వెళ్ళిపోతా. నాకు కూడా ఆకలి అవుతుంది. నీకు స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. ఏంటట? సమయోచితమైన మాట మన జీవితాలలో అది ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక పళ్ళెములో బంగారు పండ్ల వంటిదిగా, ఆశీర్వాదకరమైనదిగా అది ఉండాలి. వాక్యంలో రాయబడింది నాలుక అగ్ని. ఏంటంటే నాలుక అగ్నియే. అది సర్వ ప్రపంచాలను ఏం చేస్తుందట? ఇలా అగ్గిగి అలా వేసేస్తే కథ ఇక ఊరు ఏమైపోతాయి. ఏదైనా జరిగిందనుకో పాపం అసలు విషయం తెలియదు, పరిస్థితి తెలియదు, ఏమైందో తెలియదు, కానీ ఇలా అయిందట అని ఒక్కరు చెప్తారు. ఏమో ఇలా కాదే అలా అయిందట, అంతకు మించి అయిందట అని వాళ్ళు అంటారు. ఆమె ఇంకొకరికి అసలు అలా కాదు, వాళ్ళిద్దరు లేచిపోయిర్రంట. నీకు తెలుసా? ఈ మాట జీవితాలను నాశనం చేస్తుంది. ఈ మాట ద్వారా చాలా కృంగిపోతారు. మాట ద్వారా చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మన మాటలు, దేవుని బిడ్డలమైనటువంటి మన మాటలు ఒక వెండి పళ్ళెంలో బంగారు పండ్ల వంటిదిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పలకరిస్తున్నప్పుడు అదొక ఆశీర్వాదకరమైనదిగా మన జీవితాల్లో ఉండాలి. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనం త్వరగా చదవండి. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనం. నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. 7:13 కూడా చదవండి. 7:13. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానా విధమైన శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండువియు ఎక్కడ ఏది? ద్వారబంధముల మీద వేలాడునుగాక. ఆమెన్. ఏంటి ఇవి? ద్వారబంధాలు. ఏమంటున్నాడు అక్కడ? నానా విధమైన శ్రేష్ఠ ఫలములు, అవి పచ్చి కావచ్చు, పండువి కావచ్చు, మా ద్వారబంధముల మీద వేలాడుచున్నాయి, నీకు ఇష్టమైనవి తీసుకో అని ప్రభువుకు చెప్పే స్థితి దాకా మనము మార్చబడదుము గాక. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. దయచేసి అందరం నిలబడదాం. ముగిస్తున్నాను. అందరం నిలబడదాం. మొదటిగా ఏ పళ్ళెం అండి? అందరూ మొదటిగా ఏ పళ్ళెము? రక్షణ పళ్ళెము. రెండవదిగా తొడవబడిన పళ్ళెం. మూడవదిగా తగ్గించుకునేటటువంటి పళ్ళెము. నాలుగవదిగా మంచి మాటతో కూడినటువంటి శ్రేష్టమైన ఫలములు ఇచ్చే పళ్ళెము. నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదకరమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగా. అందరూ నిలబడి 2 చేతులను పైకెత్తుదాం. ప్రభు వైపు చూద్దాం. దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా 2 చేతులను పైకెత్తి ప్రభు వైపు చూద్దాం. దేవుణ్ణి అడుగుదాం. ఆ దినమున జకరియా ప్రవక్త